Recording in progress. స్టార్ట్ చేసేసేయండి. ఓకే. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్కి స్వాగతం. చూస్తున్నాం కదండి, ఈ శుభ సాయంత్రాన మనం ఎంతో మంది మాస్టర్స్ యొక్క వాళ్ళ ధ్యాన ప్రయాణాన్ని, అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ధ్యానానికి వచ్చిన తర్వాత పత్రి సార్ని ఏ సందర్భంలో కలిశారు, ఎలా చూసేవారు, ఏ జ్ఞానాన్ని పట్టుకున్నారు, ఏమి ఆచరిస్తున్నారు, సో ఎన్నో విశేషాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. సో అందరికీ వెల్కమ్. అదే విధంగా ఈరోజు మనకు సునీత మేడం ఫ్రమ్ అనకాపల్లి మనకు సిద్ధంగా ఉన్నారు. మేడం మీకు స్వాగతం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు మీరు ధ్యానానికి ఎలా వచ్చారు, ఏ సందర్భంలో వచ్చారు, పత్రి సార్ని మీరు ఎలా చూసేవారు, ఏ జ్ఞానాన్ని మీరు తీసుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు, ఆచరిస్తున్నారు. సో ఎన్నో విశేషాలు మీకు ఏ గుర్తొస్తే అవి షేర్ చేయండి మేడం. అంతే. సో మీకు వెల్కమ్. ఓవర్ టు యూ మేడం, కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ద కంప్లీట్ మ్యాన్ షో అంటే మనము చూస్తున్నామండి. పత్రిజీ గురువు గారి గురించి ఫిలిం తీయడానికి వెంకట్ సార్ ఎంతో కృషి చేస్తున్నారు. మరి సార్తో పాటు ఎంతో మంది వెనకాతలుండి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ద కంప్లీట్ మ్యాన్ ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేసి, అలాగే నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఆ టీం సభ్యులందరికీ, ఇందు మేడం, అలాగే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న వారికి, జూమ్ లో ఉన్న వారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మాస్టర్ అంటే ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గురువు గారు అయితే నాకు ఇంకా అంటే ఇంకొక స్టెప్, ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అందించిన గురువు గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో గత 13 సంవత్సరాలు అవుతుందండి ధ్యాన పరిచయం అయ్యి. అదే అనుకుంటాను, అంటే స్టార్టింగ్ లో ధ్యానం తెలిసిన తర్వాత ఏంటి ఈ ధ్యానం అన్నది ఇంతకు ముందే తెలుసుంటే, అంటే ఒక్కొక్క మాస్టర్ చెప్తుంటారు కదా 20 years సార్తో జర్నీ 25 years ఇలా అంటున్నప్పుడు నేనెందుకు ఇంత మిస్ అయిపోయాను. సార్ వచ్చినప్పుడు అలా అనకాపల్లి వచ్చేవారు, విశాఖపట్నం వచ్చేవారు. సో అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మిస్ అయిపోయాము అని చెప్పేసి స్టార్టింగ్ లో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అనుకున్నప్పుడు ఒక మాస్టర్ అన్నారండి, ఒక మేడం అన్నారు, ఎప్పుడు వచ్చామన్నది కాదన్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నారు. నిజంగా బుల్లెట్, ధ్యానం అనే బుల్లెట్ అద్భుతంగా దిగిందండి. సో అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫస్ట్ నాకు అసలు యాక్చువల్లీ కొన్ని సోల్స్ ఉంటాయండి, చాలా గట్టి సోల్స్ అన్నమాట. ఒక్కసారి చెప్తే వినవు. కొన్ని ఏంటంటే చెప్పిన వెంటనే వింటాయి. కొన్ని ఏంటంటే వాటికి నచ్చిన రీతిలో, ఎలా అయితే చిన్నపిల్లలు, మొండి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే మన వైపు అంటే మన వైపు ఆకర్షించుకోవాలంటే వాళ్ళకి కొన్ని చాక్లెట్స్ గాని, కొన్ని బొమ్మలు గాని, లేదంటే వాళ్ళకి నచ్చిన పద్ధతిలో మనము వాళ్ళకి ముందుకు వెళ్తే గనక వాళ్ళు మన వశం అవుతారు. సో ఇది ఒక టెక్నిక్ అన్నమాట. పిల్లలు అంటే వాళ్ళ యొక్క ఏడుపు తగ్గించడం కానీ, వాళ్ళు మన వైపు చూడండి, చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తున్న తల్లులు, ఇలాగా కొన్ని ఆత్మలు ఏంటంటే ఒక్కసారి చెప్తే ధ్యానం అంటే వచ్చిన కొన్ని ఆత్మలు ఉంటాయి. కొన్ని ఏంటంటే లెంపకాయ తగిలితే, అంటే ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య కావచ్చు, సాంఘిక సమస్యలు కావచ్చు, మనకి 4 రకాల సమస్యలు ఉంటాయి కదా. ఈ సమస్యలో ఏ సమస్య వచ్చినా కూడా అన్ని తిరిగి ఫైనల్ కి ఏది సెట్ అవుతుందా అని చెప్పేసి చూసి కొంతమంది వచ్చే మాస్టర్స్ అంటే కొన్ని సోల్స్ ఉంటాయి.
సో నేను ఏ రకం సోల్ అంటే ఇప్పుడు చెప్పారు కదండి, అంటే తనకు నచ్చిన రీతిలో ఒక చిన్న పిల్లలు ఆట బొమ్మలు ఇస్తే, లేదంటే వాళ్ళకి నచ్చినవి ఐస్ క్రీము, చాక్లెట్ కొనిస్తే ఎలాగైతే వస్తారో సేమ్ అలాంటి సోల్ అనుకుందాం. సో ఇక్కడ మా అనకాపల్లిలో నాకు పిరమిడ్ మెడిటేషన్ పరిచయం చేసినటువంటి గురువు గారు బాలా మేడం అండి. అంటే మొట్టమొదటొచ్చిన మాస్టర్ ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా ధ్యాన విస్తృతాన్ని అంటే ఒక చైతన్యాన్ని విజృంభణ చేసిన వ్యక్తి ఎవరంటే బాలా మేడం. సో ఆ బాలా మేడము ఏం చేశారంటే, ఎవరైనా కోలాటం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు, పిరమిడ్ లో నేర్పిస్తున్నారనమాట. మేడం యొక్క ఉద్దేశం ఏంటి? కోలాటం అనేది ఒక 13, 14 అంటే ఒక 13, 14 ఇయర్స్ బ్యాక్ అంత ఎక్కువ ప్రాచుర్యం లేదండి. జస్ట్ ఆ కళ కొంచెం కొంచెంగా అప్పటికి వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోలాటం అన్నది అవుతుంది. అప్పట్లో సారు వచ్చేటప్పుడు అనకాపల్లి ఎప్పుడైనా వస్తే గనక సారు ముందు ఒక ప్రదర్శన చెయ్యాలి. సార్‌ని తీసుకొస్తూ ఆహ్వానిస్తూ సారు ముందు కోలాటం అనే నృత్యాన్ని వేస్తూ సార్‌ని ఆహ్వానించాలి అనకాపల్లి అని చెప్పేసి మేడము ఒక మంచి ఉద్దేశంతో మాకు కోలాటం నేర్పిస్తానని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ రండి అన్నారు. అక్కడ చూడండి, ఓన్లీ మెడిటేటర్స్‌కి మాత్రమే అని మాత్రం చెప్పలేదండి. మరి అలా పెట్టుంటే నేను ఎళ్ళేదాన్నో, ఎళ్ళకపోయుండేదాన్నో నాకు తెలీదు. సో ఆ విషయం తెలుసుకొని ఎప్పుడు ఆ పిరమిడ్ ముందు నుంచే వెళ్తూ ఉండేదాన్ని. ఎప్పుడు ఆ బోర్డ్ చూసేదాన్ని. కరుణామయి ధ్యాన మందిరం, మీకు ఉచితంగా ధ్యానం నేర్పించబడను. రోజు చదువుకుంటూ ఉండేదాన్ని. బట్ ఏ రోజు గూడా సెంటర్‌కి వెళ్ళిందే లేదు. ఆ రోజు అనుకోకుండా చూడండి, అలా మేడము కబురు పంపించడము, మేము వెళ్ళడం జరిగింది. ఆ విచిత్రం ఏంటంటే మేడం యొక్క సంకల్పంతో నా యొక్క తపన మరి గత జన్మ తాలూకా ఆహ్, ఇది కావచ్చు. లేదంటే నాలో ఏదో ఒక తపనుంది. నేను చెయ్యాలన్న ఒక తపనతో ఆ టైం రావచ్చు. సో, అక్కడికి వెళ్ళడము, ఒక వారం రోజులు కోలాటం అనేది మాకు కొన్ని స్టెప్స్ నేర్పిచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం అయితే ఆగింది. బట్ నేనైతే మాత్రం ఆ వారం రోజుల్లో 2 రోజులు నా పని నేను చేసుకొనొచ్చేసేదాన్ని. ఎందుకంటే మనకు తెలియని విషయంలో మనం పెట్టకూడదు. వేలు పెట్టకూడదన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లి కోలాటం నేర్చుకొనొచ్చేదాన్ని. థర్డ్ డే, ఫోర్త్ డే ఏమైందంటే మనం ఎక్కడికెళ్ళినా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రతీదీ కూడా గమనిస్తాం. అక్కడ ఏం జరుగుతుంది? మనం వెళ్ళామంటే మన పని మనం చేసుకుంటూ చుట్టుపక్కలన్నీ గమనిస్తూ ఉంటాం. సో, వీళ్ళందరూ ధ్యానం చేస్తున్నారంట. కళ్ళు మూసుకుంటూ మేడమేంచి వస్తున్నారట. పిరమిడ్ అంట. ఇవన్నీ నా చెవులో పడుతున్నాయి. ఎవరిని చూసినా చక్కటి స్మైల్‌తో ఉంటున్నారు. ఎవరిని చూసినా హ్యాపీగా ఆహ్, మాట్లాడుకుంటున్నారు. చాలా ప్రేమగా ఉంటున్నారు. నేను వెళ్లి కోలాటం నేర్చుకొని నా వర్క్ నేను చేసుకొని వచ్చేసేదాన్ని. నాకు అనిపించింది వీళ్ళందరిని చూస్తే. ఎందుకంటే మెడిటేషన్ అన్నది అప్పటికే కాదండి. నాకు ముందు పరిచయం ఉంది. ఎందుకంటే అన్ని సొసైటీల్లో అంటే దాదాపు ఒక 3, 4 సొసైటీల్లో కొన్ని రోజులు, నెలలు ఇన్వాల్వ్ అయ్యి అంటే కొంత నేర్చుకొని రావడం అంటే నాకక్కడ సెట్ అవ్వలేదన్నమాట. నాకు ఎందుకో నచ్చలేదు. సో, అక్కడికి వెళ్లి రావడం సెట్ అవ్వలేదని చెప్పి వచ్చేసేదాన్ని. సాధన కొంతసేపు చేసి వచ్చేసేదాన్ని. ఇలాగ 4, 5 సొసైటీలు చూసాను కానీ, పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అన్నది చాలా, చాలా బాగా కనెక్ట్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ కుండ బద్దలు కొట్టినట్టు సత్యాన్ని మరి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఎందుకంటే దానికి మెయిన్ కారణం శాకాహారం. శాకాహారంగా అంటే ఒక శాకాహారిగా ఉంటేనే ఒక యోగిగా నువ్వు సాధన చేయగలుగుతావు అని నిర్భయంగా అంటే ఇక్కడ మనకి మనుషులు ముఖ్యం కాదు. లెక్కలు కాదు. అమ్మో! ఈ వ్యక్తి వచ్చిన వెంటనే పరిగెట్టిపోతాడేమో! ఇతనికి ముందే శాకాహారం గురించి చెప్పేస్తే ఇతను ఎళ్ళిపోతే ఎలాగా? కానీ కొన్నోట్లలో చూస్తాం. వాళ్ళు ముందు అది మనకి అదంతా అనవసరం అనుకోండి. కానీ అంటే నేను అబ్జర్వ్ చేసినయి చెప్తున్నా. సో, ఇక్కడికి వెళ్ళగానే చక్కగా పిరమిడ్ అనేది చూడాలనిపించింది. కొంత ధ్యానం మీద అవగాహన ఉండడంతో పిరమిడ్ మీదకి వెళ్ళాను. అంటే స్కూల్స్‌లోని ఇలా కొన్నోట్లలో పిరమిడ్ ఈజిప్ట్‌లో ఉంటుంది. మమ్మీస్ ఉంటాయంట. మరి ఇక్కడ ఈ పిరమిడ్‌లో ఏముంటుందో చూద్దాం అని చెప్పేసి నా అంతట నేనే మేడంని కూడా ఏమి అడగకుండానే మేడ మీదకి వెళ్లి చక్కగా డాబా టెర్రస్ మీదకి వెళ్లి చూసానండి. లోపల ఎంట్రన్స్ అంటే ఒక కాలు పెట్టేటప్పుడే ఒక చక్కటి అనుభూతి.
పిరమిడ్ అంటే ఇలా ఉంటుందా? ఒక గుహలోకి ఒక తపస్సు అంటే ముని ఋషులు తపస్సు చేసుకునే విధంగా ఒక గృహలా అనిపించిందనమాట. లోపలికెళ్ళి కూర్చునేసరికి చాలా అంటే నాకు ఎనర్జీ అంటే ఏంటో కూడా నాకు తెలీదండి. ఇంతకు ముందు ధ్యానం చేసినప్పటికీ కూడా ఎనర్జీస్ అని, అనుభవాలని ఇవన్నీ నాకేం తెలీవు. అప్పుడు అక్కడ కూర్చునేసరికి చాలా చక్కగా, చాలా త్వరగా నన్ను నేను అంటే నా లోపలికి నన్ను నేను మర్చిపోయానన్నమాట. అంటే ఈ విషయాలన్నీ నాకు తర్వాత తర్వాత ఒక్కొక్క మాస్టర్ చెప్పిన తర్వాత, ఓహో! ఇదా! నా లోపలికి నేను ప్రయాణం చేయడం అంటే ఇదా! అని చెప్పేసి అనుకోవడం జరిగింది. సో, వెళ్ళడము ఒక 30 మినిట్స్ మెడిటేషన్ చేయడము. అప్పటి వరకు 15 మినిట్స్, 20 మినిట్స్ చేసే నేను, అప్పుడు నా మైండ్‌కి ఇక్కడ అల్లారము చక్కగా అన్నీ మన లోపలే ఉంటాయి. సో, నేను 30 నిమిషాలు చక్కగా ధ్యానం చేయాలంటే కరెక్ట్‌గా 30 మినిట్స్‌కి మెలుకువ వచ్చేదనమాట. ఆ 30 మినిట్స్‌కి అద్భుతమైన ఎనర్జీస్ తీసుకునేదాన్ని. సో, ఆ తర్వాత ధ్యానం చేసి కిందకొచ్చిన తర్వాత బాలా మేడంని అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే మేడము అంటే ఒక గురువు, ఒక ధ్యానిగా, ఒక గురువుగా నార్మల్‌గా మనం ప్రాపంచిక వ్యక్తులను చూస్తూ ఉంటాం. ఇక్కడ మెడిటేషన్ చేసిన వ్యక్తులు వాళ్ళ మాట ఎంత ప్రేమగా, ఎంత మృదువుగా ఉంటుందంటే, బాలా మేడంని చూసినప్పుడు నేను నార్మల్‌గా వ్యక్తిలే అనుకునేదాన్ని. ఏదో ఒక టీచరు స్కూల్ పిల్లలకి చెప్పేస్తారు పాఠాలు ఇలా అలా అనుకునేదాన్ని. అక్కడికి వెళ్లి కూర్చుంటే అందరూ ఈక్వల్. అంటే వాళ్ళ పిల్లల కన్నా మమ్మల్ని చాలా ఎక్కువగా చూసేవారనమాట. ఎక్కువ ప్రేమతో, ఆ ప్రేమతో గోరుముద్దల్లా గోరుముద్దలు తినిపిచ్చేవారు. అక్కడ ప్రతి ఒక్క ఎవ్వరొస్తే వాళ్ళు సొంత ఇంటి అంటే పుట్టింట్లోకెళ్ళి కూడా మనం అంత ఫ్రీగా మసలలేమండి. కానీ అక్కడ సెంటర్‌లో ఏంటంటే నిజంగా తల్లంటే యూనివర్సల్ తల్లే బాలమ్మ. ఆవిడ ఇంట్లో ఏది నచ్చితే ఫుడ్ పెట్టుకొని తినేవారు కొంతమందుంటారు. స్నాక్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. చక్కగా తీసుకొని తినేవారుంటారు. అంత స్వేచ్ఛ ఎవరిస్తారండి? మన పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే. అంటే మన పత్రిజీ గురువు గారు ఏదైతే చెప్పారో ప్రతి ఆత్మ అంటే అసలు ఈ భూమి మీద పుట్టి అసలెందుకు పుట్టాం? మనం స్వేచ్ఛ. ఒక స్వేచ్ఛగా ఎలాగైతే ఈ ప్రపంచంలో ప్రతి చరాచర సృష్టిలో ఈ జీవరాశులన్నీ కూడా జన్మించింది దేనికోసమండి? ఒకటి ఆనందం కోసం, స్వేచ్ఛగా తిరగడం కోసం. సో, అలాంటి ఎటువంటి కట్టుబాట్లు లేకుండా ఆ పిరమిడ్ సెంటర్‌లో నేను ఆ అమ్మని చూసాను. ఆ అమ్మని చూసి ఆ ప్రేమను పొందాను. పొందిన తర్వాత నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించిందనమాట. అక్కడికి వెళ్ళడం, మెడిటేషన్ చేయడము, రోజుకి విచిత్రం ఏంటంటే, నాకు డే 1 ఫస్ట్ నుంచి అంటే డే 1 నుంచినండి అక్కడ 41 డేస్ 41 డేస్ 41 మాస్టర్స్‌తో 41 బుక్స్ ఒక కార్యక్రమం పెట్టారు. 13 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. సో, ఎవరు ఏం చెప్పినా కూడా ఫస్ట్ డే అన్నారు, "అమ్మా ఇలాగ ధ్యానం అంటే ఇలా ఉంటది. శ్వాస మీద ధ్యాస పెట్టాలి." బావుంది. శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఓకే. ఓహ్! ఇదేంటి చాలా అంటే విచిత్రంగా ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టడమా? ఎలా పెడతాము? ఏంటి అని అడిగిన తర్వాత రెండో రోజు శాకాహారిగా ఉండాలి. 41 రోజు మండల దీక్ష చెయ్యాలి అని చెప్పారు. సో, ఓకే. 41 రోజు అంటున్నారు కదా! మరి దీనికి శాకాహారాన్ని ఎందుకు జోడించారబ్బా? మరి శాకాహారిగా ఉంటేనే గాని మనం సాధన చేయలేమా? అని అనుకున్నానండి. నాకైతే డౌటొచ్చింది. శాకాహారిగా ఉండాలా కంపల్సరీగా అని జెప్పి. ఎందుకంటే గతంలో జింహ చాపల్యం ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటయిపోయిన ఆహారం. సరే 41 రోజులు అంటున్నారు కదా! ఈలోపు చూద్దాంలే అని 41 రోజులు కూడా ధ్యానం చేద్దాము, శాకాహారిగా ఉందామని చెప్పేసి మేడం చెప్పారు కదా! విందాము అని జెప్పేసి రోజు కూడా డైలీ సెంటర్‌కి వెళ్ళేదాన్నండి. అద్భుతమైన మాస్టర్స్ వచ్చేవారు. చక్కని పుస్తకాలు చెప్పేవారు. చెప్తూ వచ్చిన మాస్టరల్లా కూడా ఖచ్చితంగా ఈ మూడిట్ల గురించి ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అంటూ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ వీట్లి గురించి చెప్పేవారు. మళ్ళీ శాకాహారాన్ని తీసుకొచ్చేవారు. ఏంటబ్బా! ప్రతి మాస్టర్ కూడా శాకాహారాన్నే తీసుకొస్తున్నారు అని చెప్పేసి నాకదొక క్వెషన్ మార్కు. మిగతాదంతా బానే ఉంది. పిరమిడ్ శక్తి బావుంది. ధ్యానం బావుంది. మళ్ళీ ఈ శాకాహారాన్ని ఎందుకు మళ్ళీ ఇలా చెప్తున్నారు? ఇంకా 41 రోజుల్లో ఒక 4, 5 రోజులయింది గదా! ఇంకా చూద్దాంలే అని చెప్పేసి అంటే చూడండి మాస్టర్ స్వయ అనుభూతి.
నా యొక్క స్వయ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మనస, వాచ, కర్మణ శుద్ధ శాకాహారిగా తయారవ్వడం జరిగిందనమాట. అప్పటి వరకు నా లోపల ఆలోచనలో కూడా ఎక్కడో ఒక ఇది ఉండేది. సో, అలా కంటిన్యూ అవుతుందండి. ఇలా అవుతున్నాయి. ప్రతి మాస్టర్ వచ్చి నిజంగా అప్పుడు నాకు బ్రహ్మర్షి పత్రిజీ సార్ గురించి, గురూజీ గురించి నాకు తెలీదు. కానీ వచ్చిన మాస్టర్ మనం ఏం చేస్తాము, ధ్యానం చేసిన వెంటనే కళ్ళు తెరవండి. చక్కగా మనకి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన గురువు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుందామని అంతవరకే అన్నమాట. ఓహో! ఎవరో బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారట. ఈ సులువైన పద్ధతి మనకు అందించారు. సో, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్న ప్రతి గురువుకి కృతజ్ఞతలు తెలియచేసుకునేదాన్ని. బాలమ్మకి కృతజ్ఞతలు తెలియచేసుకునేదాన్ని. మరి పత్రిజీ గురువుగారు ఎవరో నాకు తెలీదు కదా! సో, నార్మల్‌గా అందరూ క్లాప్స్ కొడుతుంటే నేను కూడా అలాగే పత్రిజీ గురువుగారంట ధ్యానం చెప్పారంట. అలా క్లాప్స్ కొట్టేసేదాన్ని. అలా కంటిన్యూ అవుతుందండి. కంటిన్యూ అవుతుంది. ఇంకా శాకాహారం మీద నా యొక్క ఆహ్, ఏంటంటారు ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకు ఇలాగా శాకాహారాన్ని ఈళ్ళింత గట్టిగా చెప్తున్నారు అన్న ఎక్స్‌పెరిమెంట్స్‌లో భక్తి మార్గం నుంచి వచ్చానన్నమాట. అంటే భక్తి మార్గంలో నాకంటూ నేను సాయి డివోటీని. లక్షవారం అంటే గురువారం శాకాహారిగా ఉంటాను. ఆ రోజు మాంసాహారం ఇంట్లోకి తీసుకురాము. అసలు దాన్ని ముట్టుకోము. అలాగే ఆడవాళ్ళు చాలా వరకు శుక్రవారం, శనివారం, సోమవారం అని ఉంటారు. సో, అక్కడి నుంచొచ్చానండి. అక్కడి నుంచొచ్చి నిజమే కదా! షిరిడీ సాయినాథుడు అది నేను పెట్టుకున్న నియమం. గురువారం మాత్రమే ఉంటాడా పూజ గదిలో? లేదంటే టెంపుల్‌లో గురువారం మాత్రమే తలుపులు తీస్తారా దేవుడికి? మిగతా రోజులన్నీ కూడా ఆ అర్చకులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ రోజు వస్తారు. నాకు నచ్చిన రోజు నేను గురువారం పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నాకు నచ్చిన రోజని పెట్టుకొని నేను మాంసాహారం తినడం మానేశాను ఆ రోజు. సో, ఇది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా సాయినాథ్ భక్తురాలివైతే గనక తను 24 గంటలు 365 రోజులు కూడా ఇక్కడే ఉన్నారు. అది నువ్వు తెలుసుకోవాల్సింది. మరి నీ ఎదురుగానే బాబా ఉంటే నువ్వు గురువారం కాకుండా మిగతా రోజులు కూడా మాంసాన్ని ఎలా ముట్టుకుంటావు? సో, అక్కడి నుంచి నా ఎక్స్‌పెరిమెంట్స్ మొదలయ్యాయండి. మొదలైన తర్వాత అప్పుడు ప్రాణం పోసే అధికారం మనకి లేనప్పుడు, ప్రాణం తీసే ప్రాణం పోసే శక్తి మనకి లేనప్పుడు ప్రాణం తీసే అధికారం మనకి లేదు. సో, ఆ సత్యాన్ని అంటే ప్రతి జీవి కూడా ప్రేమ అంటే మనం కళ్ళ ముందే చూస్తూ ఉంటాం. ప్రతి జీవిని కూడా. ఒక కాకి గుడ్లని పెట్టిన తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత ఆ పిల్లల కోసం తన చుట్టూ ఎంత కాపు కాసుకొని కూర్చుంటుందో, ఆ చెట్టు దగ్గరకి గాని, ఆ ప్లేసెస్ దగ్గరికి ఎవ్వరెళ్ళా కూడా అది అంత చిన్న పక్షి అయినప్పటికీ కూడా మనుషులతో పొడవడానికి చూస్తూ ఉంటది. అలాగే కోడిపిల్లలు, పక్షులు మనం ఈరోజు ఎన్నో అంటే మీడియా మనకిప్పుడు చాలా అందుబాటులో ఉంది గాబట్టి, వర్షం పడితే చెట్టు మీద అయి ఆల్రెడీ ప్రకృతిలోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా వర్షం పడినప్పుడు వాటి పిల్లలకి రెక్కలన్నీ ఇప్పి ఎంత చక్కగా కాపాడుకుంటాయి. మరప్పుడు నాకు అర్థమైంది. ఓకే. ప్రేమ అన్నది మనకే కాదు జంతువులకి కూడా ఇంత అద్భుతమైన ప్రేమ ఉంటుంది. వాటికి కూడా అంటే నీళ్ళు ఆ ఎమోషన్స్ అన్నవి వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే ఒక ఒక జంతువుని చంపడానికి అంటే ఒక జంతువు గుడ్లు ఎత్తుకుపోవడానికి కానీ, ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడానికి కానీ, ఇంకొక జంతువు వచ్చినప్పుడు తన శక్తిని మించి పోరాడుతూ ఉంటది. సో, మనుషులైతే అలా పోరాడగలవా? నోరున్నది కాబట్టి అవి అరుస్తూ ఉంటారు. మరి ఆ జంతువులకి ఇంత శక్తి ఎలా వచ్చింది? మరక్కడ ప్రేమ కనిపించింది. సో, ఇవన్నీ కూడా అన్నమాట. అన్నీ ఆలోచించుకొని నిజమే కదా! సో, మనలాగే అవి కూడా ఈ భూమి మీద బతకడానికొచ్చాయి. కనుక ఇక మీదటి నుంచి ఈ గురువు ఇంత చక్కగా శాకాహారిగా అవ్వాలి. మన స్కూల్లో చదువుకున్నాం. మన జీర్ణశక్తి ఇది. మనం అసలు శాకాహారులుగానే ఉన్నాం. అవన్నీ చదువుకున్నాం. అయినప్పటికీ కూడా అసలైన సత్యం తెలుసుకున్న తర్వాత పూర్తిగా ఆ 41 రోజుల్లో కూడా నేను చక్కగా శాకాహారిగా అవ్వడం జరిగిందండి. సో, అలా శాకాహారిగా అవుతూ ఆ 41 రోజులు పూర్తి అయిన తర్వాత నాలో తపన మొదలయింది. ఏంటంటే అప్పటికి పితామహ అని పేరు కాకుండా బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారని చెప్పేసి అనేవారనమాట.
నేను బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారిని గురించి తెలుసుకోవాలి. అంటే చూడాలని అప్పటికి ఇంకా అనుకోలేదు. తెలుసుకోవాలి. అసలు గురువు గారి గురించి తెలుసుకోవాలి. అసలు ఏంటి? ఇంతమంది ఇన్ని అనుభవాలు అంటే చెప్తున్నారు. గురువు గారి గురించి అలా చెప్తున్నారు. సో, నేను ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలని తపన పడ్డాననమాట. తపన పడినప్పుడు చూడండి, తపన శిష్యుడైతే జ్ఞానం గురువు రూపంలో వస్తుంది కదా! మరి. గురువు రూపంలో ఆ జ్ఞానాన్ని మనకి తెలియచేస్తారు. ఎప్పుడైతే ఆ తపన చెందానో తటవర్తి రాజలక్ష్మి మేడం ద్వారా అంటే అనకాపల్లి వచ్చారండి మేడం. మేడం వచ్చి ఆహ్, మేడం అన్నీ కూడా బుక్స్ పత్రిజీ గురువు గారి గురించే వాళ్ళు చాలా బుక్స్ రాసారు. సొంతంగా రాసిన పుస్తకాలన్నీ కూడా అక్కడ పెట్టారు. మేడం ఒకటి ఒకటిగా చెప్తున్నారు. సార్ చేసిన వర్క్స్ అన్నమాట. ఫ్రమ్ డే 1 అంటే సార్ పుట్టు నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని వర్క్స్ చెప్తూ సార్ యొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారనమాట. అంటే మేడంకి కాలిపోయినప్పుడు తను ధ్యానంలోకి ఎలా వచ్చారో, ఏంటి విషయాలు చెప్తున్నప్పుడు సార్ యొక్క ఎనర్జీస్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. సార్ ఇంత గొప్ప వ్యక్తి. నిజంగా మనం ఎక్కడో భగవంతుడికి శక్తి ఉంది. భగవంతుడే అతి శక్తివంతుడు అనుకుంటాము. అలాంటిది ఈ భూమి మీద ఒక చక్కటి పర్పస్‌తో వచ్చి మనకి ఒక కలియుగ దైవంలాగా అసలు ఈ భూమి మీద ఒక రివల్యూషన్, ఒక శాకాహారము, ఒక ధ్యానము, ఒక పిరమిడ్‌ని పరిచయం చేశారు. అంటే ఎన్నో ఎప్పుడో ఉన్నాయి. కాక అవ్వచ్చు కాక. ఎప్పుడో మాస్టర్స్ చెప్పారు కావచ్చు కాక. ఇప్పుడు ఇంకా విస్తరణ చేసి, ఇంత ఎలాబరేట్ చేసి, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. ఎందుకంటే, ఆ మాటలు రాజలక్ష్మి మేడం చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. అప్పుడు నేను సార్ గురించి ఇంకా తెలుసుకోవాలి. నేను సార్‌ని కలవాలి. ఎలాగైనా కలవాలి. సార్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాననమాట. అక్కడ జీవిత శాస్త్రం అని కొన్ని బుక్స్ రాసారు ప్రత్యేకంగా సార్ గురించి. అది తీసుకున్నాను. తీసుకొని ఆ పుస్తకం అంతా సారు తల్లిదండ్రుల గురించి కానీ, సార్ యొక్క గురువు గారు సదానంద యోగి గురు గురించి, శక్కర్ అక్కడ ఉన్నారని కర్నూలులో మేడము, పత్రి మేడం గురించి ఇవన్నీ ఆహ్, పిల్లల గురించి ఇవన్నీ చెప్పారు. నాకు అంటే సార్ కూడా ఒకప్పుడు నార్మల్‌గా అందరితోనంటే ప్రాపంచిక విషయాల్లో ఉన్న వ్యక్తే. ఆధ్యాత్మికంగా తను గత 5 జన్మల నుంచి కూడా ఆత్మ జ్ఞానాన్ని పెంచే వ్యక్తిగా, ఆధ్యాత్మికవేత్తగా తను 5 జన్మల నుంచి ఈ ప్రచార మార్గంలోనే ఉన్నారు అని వివరాలన్నీ అంటే కారణ జన్ముడు అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. ఇంకా నా లోపల కుతూహలం పెరిగింది. నేను నా గురువుగారిని నేను చూడాలి. నేను ఎలాగైనా చూడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు డిసెంబర్ కట్టాల్ ప్రోగ్రామ్ రానే వచ్చిందండి. మేము అనకాపల్లి నుంచి బాలా మేడం తరపున 27, 28 పీపుల్ సేవా దళ్ కోసం అప్పుడు సేవా దళ్ అన్నది ఏమీ లేదు. సేవ అనే దీంతోని అన్నపూర్ణ సత్రంలో మేము అక్కడ సేవ చేయడానికని చెప్పేసి వెళ్ళడం జరిగిందనమాట. ఎప్పుడు మనకి ఒక 2 డేస్ ముందే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి అక్కడికి వెహికల్స్ నైట్ టైమ్ 11 అండి. నార్మల్‌గా మనకి ధ్యాన మహాచక్రం జరుగుతున్న రోజుల్లో చాలా వెహికల్స్ ఉంటాయి. మేము 2 డేస్ ముందు కదా వెళ్ళిపోయాము. 2 డేస్ ముందు వెళ్ళిపోయిందంటే ఇంక డే 1 అన్నమాట. రేపు మధ్యాహ్నము జ్యోతి ప్రజ్వలన జరుగుతుందనగా ముందు రోజు. అక్కడికి 11కి మేము దిగడం జరిగింది కట్టాల్లో. అక్కడ అనుకోకుండా అండి అక్కడ ఏ వెహికల్స్ కూడా ఆ టైంకి లేవు. 11:30కి చాలా విచిత్రమండి. 2 వెహికల్స్ పెద్దవి అంటే 27 మెంబర్స్ పట్టాలంటే 2 వెహికల్స్ కూడా ఆ టైంలో 2 రావడము. సో, మేమందరం కూడా ఎక్కి కూర్చోవడము, చక్కగా వెళ్ళడం ఒక అద్భుతమైన మిరాకిల్ అండి. ఆ టైంలో మేమసల ఆ రోడ్డు మీద అక్కడ చివరన ఉండిపోవాలి. కానీ ఎంత, ఎంత మిరాకిల్ అండి. మనకి ఆ నేచరు మాస్టర్స్ ఎంత హెల్ప్ చేస్తారు. సో, మాకు చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. ఆ టైంలో అక్కడికెళ్ళి మేము చేరుకునేసరికి పిరమిడ్‌కి వెళ్ళేసరికి 12:30 ఎంతో అయింది. సో, అక్కడ మొత్తం చాలా చీకటిగా ఉందనమాట. చాలా చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళాం. పిరమిడ్‌లోకే మాకు ఫస్ట్ ఇంకేమి ఇంకా కన్‌స్ట్రక్షన్ ఏమి ఇంకా పూర్తి చేయలేదనమాట. లైటింగ్స్ గాని ఏమి చేయలేదు. పిరమిడ్‌లో ఉండండి మేడం మీరందరూ కూడా అని చెప్పారు. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అనుభూతి అండి నాకు. నేను జస్ట్ అలాగా బ్యాగులు ఇవన్నీ అక్కడ పడిచేసాము. అక్కడ పెట్టేసి ధ్యానంలో కూర్చున్నామండి.
కూర్చొని గానిలే నాకు ఫస్ట్ పిరమిడ్ లోకి వచ్చిన అనుభూతి ఏంటంటే, ఒక బ్యాక్ నుంచి ఒక జిప్ ఎలాగైతే ఓపెన్ చేస్తారో, అంటే అలా ఓపెన్ అయిందండి. అలా 2 టైమ్స్ అన్నమాట. అలా ఓపెన్ చేస్తూ ఏంటి నేనేసుకున్నది, నేను వేర్ చేసింది శారీ. నేను శారీ కదా వేసుకున్నాను. డ్రెస్ లాగా, జిప్ లాగా ఇదవుతుందేంటి అని చెప్పేసే అనుకున్నానండి. దాని గురించి నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి నాకు తెలీదు. కానీ ఆ అనుభూతి చెందానన్నమాట. చెందిన తర్వాత ఆ రోజు అయిపోయిందండి. మరుసట రోజు నైటు మేమక్కడ పడుకున్నాము. పడుకున్న తర్వాత భూమిలోంచి అక్కడ ఆ ప్రాంగణంలోంచి సరస్వతి ప్రాంగణంకి దగ్గరలోనే ఆహ్, క రూమ్స్ ఉన్నాయండి. అక్కడ భూమిలోంచి కరెంట్ షాక్ కొట్టినట్టు వెన్నుపూస దగ్గర అంటే ఈ బాడీకనమాట. అంటే ఆ ఎనర్జీ అంతా పాస్ చేశారు. మనకి రేపు కార్యక్రమం జరుగుతుందనగా ఆ రోజు రాత్రికి మొత్తం భూమంతా కూడా పూర్తిగా ఎనర్జిటిక్‌గా అవ్వాలని మరి అది ఇదో నాకు తెలీదు. బట్ నాకైతే కరెంట్ షాక్‌లాగా తగిలిందండి. భూమి నుంచి ఒక షాక్ అన్నమాట. టప్‌మని కొట్టింది. సో, అది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత రెండో ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అదయిపోయిందండి. ఉదయాన్నే ఎప్పుడు తెల్లారుతదా? ఎప్పుడు సార్‌ని చూద్దామా? ఎప్పుడు కలుద్దామా? అని చాలా కుతూహలంతో ఉన్నాను. సార్‌ని కలవడం జరిగింది. ఎప్పుడు మనకు ఆల్రెడీ మెడిటేషన్ అవుతుంది. మెడిటేషన్ అయిన తర్వాత అందరూ షేక్ హ్యాండ్స్ ఇస్తారు గదా! ఆ షేక్ హ్యాండ్ మహిమ అన్నమాట. ఎప్పుడు ఆహ్, ఈ 11 రోజుల్లో మేము 8 డేస్ వరకు సర్వీస్ చేయడానికెళ్ళామండి. ఎప్పుడు వెళ్ళా కూడా ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. అందరూ జనాలతో నెట్టేయడం వల్ల బ్యాక్ అయిపోయేదాన్ని. సో, సార్ చేతులకి ఎలాగైనా నేను సార్ చేతుల మీద షేక్ హ్యాండ్ తీసుకోవాలి. సార్ చేయి పట్టుకోవాలి అని అంటే ఆ స్పర్శ, గురువు యొక్క స్పర్శ ఎంత మనకి హ్యాపీనెస్, ఆనందం ఇస్తది కదా! ఆ షేక్ హ్యాండ్‌లో ఉన్న అంతరార్థం తర్వాత తెలిసింది. ఎంత అద్భుతం అంటే ఆ షేక్ హ్యాండ్ మనకు చెప్తూ ఉంటారు కదా! ఎవరైతే ఏది చేస్తారో ఒక ఒక వ్యాధి ఉంటదండి. అది దీర్ఘకాలిక అది ఆ పక్కన మనిషికి త్వరగా అంటే అంటువ్యాధి అంటారు కదా! దురద ఒక సార్ చెప్పారనమాట. సో, సార్‌కి ఒక దురద ఉంటది. అది ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఆ దురద ఎవరైతే షేక్ హ్యాండ్ ఇస్తారో ఆ దురద ప్రతి ఒక్కరికి కూడా ఒస్తది. సో, మీకెవరికైతే దురద అంటుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ షేక్ హ్యాండ్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారని చెప్పేసి అన్నారనమాట. ఏదైనప్పటికీ కూడా గురువు యొక్క స్పర్శ తగలాలి అన్న ఇది నాకు తెలిసింది. ఎప్పుడు వెనక్కి నెట్టేస్తూ ఉండేవారు. ఏం చేయాలబ్బా! నాకు అదొకలాగా అయిపోతే అక్కడ ఒక ఫ్రెండ్ చెప్పారనమాట. నేను అతనక్కడ అలా నించొని ఉండిపోయాడు. నించొని ఉండిపోతే, "ఏం నువ్వెందుకు అలా ఉండిపోయావు? ఇంతమంది సార్‌ని పట్టుకోవాలి, సార్‌ని చెయ్యి పట్టుకోవాలని అందరూ ఎళ్తున్నారు కదా! నువ్వెందుకు ఇలా ఉండిపోయావు?" అంటే తనొక మాట చెప్పాడండి. మనము చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. ఇంతలాగా మనం ఎళ్ళవసరం లేదు. మనం గురువుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించిన రోజు, గురువు ఖచ్చితంగా తన శిష్యుడి దగ్గరికి తనే వెతుక్కుంటూ వస్తారని చెప్పేసి ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. చెప్తే నేననుకున్నాను. ఆ సమయంలో నాకున్న జ్ఞానం ఏంటంటే, ఈ ఇతనేంటి ఇంత పొగరుగా చెప్తున్నాడు? గురువులు మన దగ్గరికి రావడం ఏంటి? మనమే కదా గురువుల దగ్గరికి వెళ్ళాలి. చాలా విచిత్రంగా చెప్తున్నాడేంటి అనుకున్నానండి. ఆ షేక్ హ్యాండ్ కథ మరి కొన్ని అంటే దాదాపు ఒక 1 ఇయర్ తర్వాత ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. సో, అక్కడ అయిపోయింది. ఆ స్టోరీ అయిపోయింది. మరి సర్వీస్‌కని జెప్పేసి అన్నపూర్ణ మరి అదే మన స్థల్‌కి వెళ్ళాము. అక్కడ వడ్డించే దగ్గరండి. అక్కడ చూసానండి. నిలువెత్తు దర్శనం అయినట్టు సార్‌ని ఎందుకంటే నేను ఫస్ట్ చూసినప్పుడే నాకు నేను చెప్తున్నాను కదండీ! సాయి డివోటీగా ఉన్నప్పుడు నాకు పత్రిజీ గురువు గారు కూడా నాకు సేమ్ అలాగే కనిపించారనమాట. ఆ డ్రెస్ వేసుకునేది అటు ఇటు అంటే ఇలా చేతులు పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే షిరిడి సాయి ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపిచ్చింది. అనిపిచ్చి నా లోపల ఆనందం అంటే చూడండి డాన్స్ అంటే మనకి శృతి హాసన్ లోపల అంటే బయటికి మామూలుగా ఉంటది. లోపల ఫీలింగ్స్ ఉంటాయి కదా! నా లోపల సోల్ డాన్స్ చేసేస్తుందనమాట. ఆ సార్‌ని చూడగాలనే. ఎందుకంటే ఎప్పటినుంచో చూద్దాం అనుకుంటున్నాను. సో, మరక్కడ చూడడము సార్ ఎక్కడైతే మేము వడ్డిస్తున్నామో, నా పక్కనే వచ్చారు. పక్కకు వచ్చిన తర్వాత
జస్ట్ సార్‌లో నేను గమనించినది ఏంటంటే, సార్ పక్కనుంటే మన మైండ్‌లో ఒక్క ఆలోచన కూడా ఉండదండి. అక్కడ మనం ధ్యాన స్థితిలోనే ఉంటాం. సార్ ఆరాలో గనక మనం ఉంటే గనక ఏ ఒక్క మాట కానీ, ఒక ఆలోచన కూడా మనకు రాదండి. సారు ఒక్క ఒక కొన్ని సెకండ్స్ నన్ను వదిలారు. ఎందుకంటే నేను చూడగానే సార్‌ని చూడగానే బాబా మీరు సేమ్ బాబాలాగా ఉన్నారు. ఐ లవ్ యూ సో మచ్ బాబా అన్నానండి. ఆ ముక్క అన్నానండి. బాబా ఐ లవ్ యూ అన్నాను. అనేసి ఇలాగా సారు ఆ ముక్క నేను అంటున్నాను. జస్ట్ ఒక కళ్ళుతో ఇలా చూసి, ఇలా అంటే జస్ట్ బ్లింక్ చేసి కళ్ళు ఇలాగ మూసి తెరిచారనమాట. నాకు అర్థమైంది ఇదేంటి నా లోపల అనుకున్నాను సార్‌కేమైనా వినిపించిందా? సార్‌కేమైనా తెలిసిందా? ఏంటి కళ్ళు ఇలా జస్ట్ ఇలా అన్నారేంటి అని చెప్పేసి. ఇక మ సార్ నోటితో ఏం మాట్లాడలేదు. బట్ ఆ కళ్ళతో చెప్పారు. ఆ కళ్ళతో తీసుకున్నారు. కళ్ళతో తీసుకున్న తర్వాత అప్పుడు నాకర్థమైంది. అమ్మో! సారు మనసులో ఉన్న మాటల్ని సార్‌కి అర్థమవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆ సెకండ్ కొన్ని సెకండ్సేనండి. నా నాలో ఆలోచనలు బయటికి రావడం. ఆ తర్వాత సార్ దాదాపు ఒక 10 మినిట్స్ ఉన్నారు వడ్డం దగ్గర. ఆ 10 మినిట్స్ కూడా ఇంక నా మైండ్‌లో ఏ ఆలోచన కాదు. ఏమి అంటే సార్ పక్కనుంటే కూడా మనము మొత్తం ఏ ఆలోచనలు లేకుండా ఉంటామండి. సో, అది నేను గమనించడం జరిగింది. అలాగే సారు ఎదుటి వ్యక్తి యొక్క మాటలు ఆ మాటలు అన్నీ కూడా సార్‌కి అర్థమవుతున్నాయి. మేమందరం అనకాపల్లి నుంచి రావడము, అదే ఫస్ట్ వెళ్ళడము. 2014 అనుకుంటానండి. 2014లో వెళ్ళాము కట్టాల ఆహ్, ధ్యాన మహాచక్రానికి. అప్పుడు వెళ్ళినప్పుడు సారు లైబ్రరీ దగ్గర ఉన్న కొండల దగ్గర ఉన్న రూమ్‌లో ఉంటారు కదా! సో, మధ్యాహ్నం టైంలో సార్‌ని కలవడానికి వీలుంటుందని చెప్పేసని తెలుసుకొని, ఆ టీమ్ అంతా కూడా ఎక్కువ మందెళ్తే కొంచెం బాగోదని కొంతమందివి ఒక 5, 6 మెంబర్స్ వరకు లోపలికి వెళ్ళామనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత సారు ఒకరిని ఫస్ట్ అడిగిన మాటేంటంటే, "భోజనాలెలా ఉన్నాయి? ఏర్పాట్లెలా ఉన్నాయి?" అని అడిగారు. సార్ చాలా బావున్నాయి సార్ అని చెప్పేసని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత ఎక్కడి నుంచొచ్చారు అని చెప్పేసని. ఇలా అనకాపల్లి నుంచి ఇలా సర్వీస్ కోసం వచ్చామండి. సారీ మాస్టర్స్ ఫోనొచ్చింది. సో, వెరీ గుడ్ అని చెప్పడం జరిగింది. చెప్పగాలనే అందరం కూడా మేము సార్‌ని చక్కగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ చాలా బావుంది సార్. మాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. మిమ్మల్ని కలుసుకోవడం చెప్పేసి అన్నీ చెప్తున్నాము. ఈలోపు ఒకావిడ సార్‌తో ఒకావిడ మాట్లాడుతుంటే మాలో ఉన్న ఆవిడ తన లోపల ఏం పెట్టుకుందో ఏమో తెలీదు గానీ, సారు ఒక మొట్టికాయ ఇచ్చారనమాట. అప్పటికి మాకందరికీ తెలుసు. సార్ దగ్గరికి వెళ్ళడం అంటేనే గజగజా అందరూ కూడా అమ్మో! అని అనుకుంటున్నాం. ఎందుకంటే తెలుసు కదా మనందరికీ సార్ యొక్క బ్లెస్సింగ్స్ ఒక్కొక్కసారి ఎలా ఉంటాయో. అవి దొరికినోళ్ళు కూడా అవి చెంపదెబ్బలు కావచ్చు, ఆ మొట్టికాయలు కావచ్చు అన్ని బ్లెస్సింగ్సేనండి. సో, మా లోపల మాతో వచ్చిన ఆవిడకి ఒక ఆవిడకి ఆ బ్లెస్సింగ్ దొరికింది. తను చాలా హ్యాపీ ఫీల్ మాట. అంటే చాలా గట్టిగా మొట్టికాయేశారు. ఏస్తే ఏమన్నావు అంటే ఎలా అని తను ఏదో అన అంటే అనుకోని మాట ఏదో లోపల అనుకున్నది. ఆ సార్ గమనించి ఒకటేసారనమాట. అయిన తర్వాత అందరం వచ్చేసామండి. ఇది కట్టాల్లో నేను ఫస్ట్ టైమ్ సార్‌ని కలవడము. కలిసిన తర్వాత మరి ఆ జర్నీ అయిపోయింది. వచ్చేసాము. వచ్చేసి ఇంకా పిరమిడ్. నాకు ఇంకొక అద్భుతమైన 10 నిమిషాలు మేడం. 10 ఇంకొక 10 నిమిషాలే ఉందా? నిమిషాల్లో అవును మేడం. ఇంకా ఉంది ముఖ్యమైన సార్. విషయాలు చెప్పండి. కొంచెం వింటాం. ఓకే. ఓకే. ఇంకొక 10. ఓకే. ఓకే. సో, నాకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే పిరమిడ్. మేమున్న స్ట్రీట్‌లో పిరమిడ్ కట్టే అవకాశం ఇచ్చారండి. అయితే అది ఎప్పుడు కూడా ఆహ్, అది మెయిన్ బాధ్యత తీసుకొని ఆ పిరమిడ్ కట్టడము, పిరమిడ్ కట్టిన తర్వాత ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అనేది అనకాపల్లిలో జరిగింది. అది మెయిన్ ప్రోగ్రామ్ అన్నమాట. అసలు వైజాగ్‌లో జరగవలసింది పత్రిజీ గురువు గారు ఏంటంటే అనకాపల్లిలో జరగాలని పెట్టారు. పెట్టగాలే అబ్బా! అనకాపల్లి సారొస్తున్నారు. సార్ చేతుల మీదుగా ఈ పిరమిడ్ ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. సారు ఫస్టు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సార్ ఏ పిరమిడ్ ఓపెనింగ్‌కి రావట్లేదు. సీనియర్ మోస్ట్ మాస్టర్స్ చేత ఓపెన్ చేయించుకోండి. ఇనాగ్రేషన్ చేయించుకోండి అని చెప్పారు. సో, మాకు ఆ పిరమిడ్ కట్టక ముందు మేము ఒక అద్భుతమైన సంకల్పం చేశామండి. 41 రోజులు.
41 రోజులు సంకల్పం చేసినప్పుడు మాకు వచ్చిన డ్రీమ్స్ ఏంటంటే సార్ స్వయంగా వచ్చి ఆ పిరమిడ్ ను ఓపెన్ చేసిన అనుభూతులు మాకు అందరికీ ఉన్నాయి. సారే వచ్చి ఓపెన్ చే మేము మాకు అంత 100% నమ్మకం ఉంది. అక్కడ మాకు విషయం తెలిసినప్పటికీ కూడా లేదు సార్ ఖచ్చితంగా వస్తారని చెప్పేసి అదే నమ్మకంతో ఉన్నామండి. మరస్ట రోజు ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రాము 2 డేస్ అన్నమాట. సో మరస్ట రోజు మీ దగ్గరికి వస్తున్నాము అని చెప్పేసి కబురు చెప్పడం, అప్పటికప్పుడే మేము అన్ని అరేంజ్ చేసుకోవడం. సార్ వచ్చారండి. వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఏం పేరు పెడదాం అనుకుంటున్నా పిలిచారండి. నన్ను దగ్గరికి పిలిచి, "మేడం ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు" అని అడిగారు. "సార్ మీరే చెప్పాలి సార్, మీరే కదా పెడతారంటే." "నో, నో, నో, మీరు చెప్పండి ఏం పేరు అనుకున్నారు" అంటే. ఎందుకంటే మా మైండ్‌లో అప్పటికి ఉండేది ఒక పేరు. సార్‌కి ఎలా తెలిసిందో ఏంటో మీరే చెప్పాలని అన్నారన్నమాట. "సార్ మీరే చెప్పండి" అంటే, సార్ మాటకి ఎదురొస్తే మీకు తెలుసు కదా! గట్టిగా గసిరానమాట. "చెప్పండి" అని చెప్పేసి గట్టిగా గసిరారు. "సార్ శ్రీ పార్వతీ పిరమిడ్" అని చెప్పేసి అంటే, శ్రీ పార్వతీ పిరమిడ్‌కి అందరూ చెప్పుకోండి అని చెప్పేసని కటింగ్ చేశారండి. రిబ్బన్ కటింగ్ చేసి లోపలికి వెళ్లారు. నన్ను పిలిచారండి. షేక్ హ్యాండ్ కథ ఉంది కదా! ధ్యాన మహాచక్రంలో. ఆ ఆ కథ ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ ఇనాగరేషన్‌లో దాదాపు ఒక 5 మినిట్స్ పట్టుకొని వదలలేదండి సారు. చెయ్యి పట్టుకొని అలా ఊపుతనే నాకు ఈ చెయ్యి నొప్పొచ్చింది. జబ్బ నొప్పొచ్చింది కానీ పట్టుకొని ఇలా పైకి, కిందకి, పైకి, కిందకి అలా ఊపుతనే ఉన్నారు. షేక్ హ్యాండ్. నాకప్పుడు గుర్తొచ్చింది. ఆ మాస్టర్ ఎవరైతే అన్నారో, మనం చేసింది చేస్తే పొందవలసింది పొందుతాం. ఆ రోజు ఆ పిరమిడ్ అన్నది సార్ మనకిచ్చిన అద్భుతమైన వర్క్స్‌లో ఒక సేవలో ఇదొక అద్భుతమైన వర్క్. ఆ వర్క్ ఎప్పుడైతే మనం పిరమిడ్ జగత్తులో ఒక భాగంగా, శాకాహార జగత్తులో ఒక భాగంగా అంటే ర్యాలీలు కావచ్చు, పిరమిడ్స్ కన్‌స్ట్రక్షన్స్ కావచ్చు, ధ్యాన ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా మనము మన కోసంతో పాటు, మన ఆత్మ ఎదుగుదలతో పాటు, మన గురువు గారికి మనము చెప్పింది తూచా తప్పకుండా పాటించినట్టు లెక్క. సో, ఆ రోజు నాకు అనిపించిందనమాట. సో, సార్ చెయ్య పట్టుకోవడము, ఆ వర్క్ ఏదైతే సార్ ఆశయం ఉందో, ఆ ఆశయానికి నా వంతు నేను కూడా సర్వీస్ చేస్తూ, ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అంటే ఎక్కడ ర్యాలీలున్నా నాకు సాధ్యమైనంత వరకు అండి. నాకున్నంత సమయంలో ర్యాలీలకి వెళ్తూ ఉంటాను. ధ్యాన ప్రచారంలో అంటే ఎక్కడ ధ్యాన ప్రచారం ఉన్నా ఇంటింటా ధ్యానాలు కావచ్చు, పిరమిడ్‌లో 1 డే వర్క్‌షాప్స్ కావచ్చు, సప్తాహాలు కావచ్చు. ఇలా ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ వస్తూ ఉన్నానండి. అలా ఇంకోటేంటంటే సదానంద యోగి మాస్టర్ గురించి కూడా అలాగే తెలుసుకోవడం జరిగింది. మరి ఇంకొక ముఖ్య ఏంటంటే సార్ బాడీ వెకేట్ చేసే ముందు అంటే నాకు తెలీదండి. సార్ బాడీ వెకేట్ చేస్తారన్న విషయం కూడా నాకు తెలీదు. కానీ ఒక 15 రోజుల ముందు నాకు తెలిసి ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గరికి సార్ వచ్చే ఉంటారండి. సో, అలాగే నాకు కూడా డ్రీమ్‌లో సార్ వచ్చి ఒక కుట్టు మిషన్ కుడుతున్నారనమాట. సార్ పక్కనే నేనున్నాను. సార్ మిషన్ కుడుతున్నారు. బట్టలు కుడుతున్నారు. ఒకటి ఒకటి అతికిస్తూ ఒక బట్టలు కుడుతున్నారు. కుడుతూ నాతో మాట్లాడుతున్నారు. కొన్ని క్వెషన్స్ ఏస్తున్నారు. ఆ క్వెషన్స్‌కి నేను చెప్తున్నాను సమాధానం. కొన్ని బుక్స్ నేమ్స్ చెప్పారండి. ఇంగ్లీష్ నేమ్స్ బుక్స్. ఆ బుక్స్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో, నాకప్పుడు ఆ డ్రీమ్‌లో ఉన్నంత వరకు ఆ బుక్స్ చాలా గుర్తున్నాయండి. చాలా గుర్తున్నాయి. ఆ డ్రీమ్ అంతా అయిపోయిన తర్వాత బుక్స్ నేను మళ్ళీ నాకు ఆ బుక్స్ నేమ్స్ గుర్తు రాలేదనమాట. సారు కనిపించడము, సార్ మాట్లాడడము ఇవన్నీ అంటే మనము కుట్టు మిషన్‌ని ఏంటంటే ప్రాపంచికంగా అంటే సమాజం అంటే కుట్టు మిషన్ ఏం చేస్తదండి ఒక ఆ బట్టని ఒక పీస్‌ని కలిపి ఒక షేప్‌ని వస్తూ ఉంటది. సో, కుట్టు మిషన్ అన్నది మనం సమాజం కింద తీసుకుంటే గనక, ఆ బట్టలు మనము ఒంటి మీద ఎలాగైతే ఈ బట్టలు ఒక శరీరానికి కప్పుకోవడానికి ఎలాగైతే వేసుకుంటామో, ఆత్మ ఏదైతే ఆత్మ ఉందో మరి ఈ శరీరాన్ని ధరించిందో, మరి దానికి లింక్డ్‌గా సార్ అద్భుతంగా నాకు అది చూపించడము, అంటే నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేస్తూ ఒక పిరమిడ్ మాస్టర్ ఏదైతే చెయ్యాలో ఆ వర్క్స్ నాకు చెప్తూ సార్ నాకు కనిపించడం జరిగిందండి. సో, ఆ తర్వాత తెలిసింది సార్‌కి ఇలాగా అని చెప్పేసి. కానీ ఎప్పుడు కూడా నేను అక్కడికి వచ్చినప్పటికి కూడా సార్ లేరు అన్న ఇదే అసల భావనే ఉండదండి నాకు. సార్ కళ్ళ ముందు ఉంటారు. అక్కడంతా ఉన్నారనే నాకు అనిపిస్తూ ఉంటదనమాట. సో, ఇప్పటికి కూడా సార్ ఇక్కడే ఉన్నారు. సార్ మనతోనే ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో అండి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరు కూడా 100 పత్రిజీ గురువులయ్యారు.
నిజంగా ఒక ఊరికి 100 పత్రిజీల గురువుగారుగా తయారయ్యారు అందరూ కూడా. సో, ఈ విధంగా సార్‌తో చక్కటి అనుభూతి అండి. ఇంకొకటేంటంటే సారు స్వయంగా నేను నాకు థైరాయిడ్ అనేది వచ్చిందండి. 1 ఇయర్ తర్వాత థైరాయిడ్ అనేది రావడం జరిగింది. థైరాయిడ్ అనేది రావడం జరిగితే సార్ రాసినటువంటి వాక్క్షేత్రం పుస్తకము, డాక్టర్ జీకే గురువు గారి యొక్క గైడెన్స్‌తో పూర్తిగా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ యొక్క కొంత నాలెడ్జ్ తీసుకొని తగ్గించుకోవడం జరిగింది. మరి సారు ఒకరోజు డ్రీమ్‌లో కనిపించి సంగీతం అంటే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. సో, ఒకరోజు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు సార్ నా దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్లి డయాస్ మీద కూర్చోబెట్టారండి. డయాస్ మీద కూర్చోబెట్టి "నువ్వు పాట పాడు, ధ్యానంలో కూర్చోబెట్టు" అని చెప్తున్నారనమాట. సో, ఆ డ్రీమ్ కూడా వచ్చింది. సారు యొక్క బ్లెస్సింగ్స్ సో, ఈ థైరాయిడ్‌కి సంబంధించింది విశుద్ధ చక్ర సంగీతానికి సంబంధించింది కాబట్టి, సో, నేను సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ ధ్యానమైనా సరే పాటలు పాడుతూ ప్రతి ఒక్కరిని ధ్యానంలో కూర్చోబెట్టడము, ఒక చక్కటి ఒక మార్గంగా నేను తీసుకోవడం జరిగిందండి. సో, మాస్టర్స్ ఇంకా చాలా విషయాలున్నాయి. సమయము మరి అవుతుంది కదా! థాంక్ యూ. నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునీత మేడం. ఆ! సార్ ఒక్క విషయం చెప్పాలి సార్. కోలాటం గురించి మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. అది అనుకోకుండా ఆగిపోయింది. సార్ దగ్గర మనం వెయ్యాలి అన్న ఉద్దేశంతో బాలా మేడం చేయించారని చెప్పాం కదండీ! ప్రకృతి వ్యాలీలో డయాస్ మీద కోలాటం వేశామండి. కానీ సార్ లేరు. ఆ లోపల మాకు ఉండిపోయింది. సారు ముందేస్తే అంతే కదండీ! హ్యాపీనెస్. సార్ చూస్తే ఒక హ్యాపీనెస్ అనుకున్నాం. అనుకున్న తర్వాత డయాస్ అయిపోయింది. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. 6 ఈవినింగ్ అయిపోయింది. చీకటి పడిపోయింది. మా గ్రూప్ అంతా కూడా చాలా చక్కగా అలంకరించుకున్నామండి. అంటే ఒక పెళ్లి కూతుర్లు ఎలా ఉంటారో అలా చక్కగా వడ్డాణాలు ఇలా ఇవన్నీ పెట్టుకొని చాలా చక్కగా పెళ్లి కూతురులా ముస్తాబయ్యాం. కాకపోతే ఒకటి సార్ ముందు వేయలేదు అనుకున్నాం. అనుకోని వచ్చాము. వచ్చిన తర్వాత పత్రిజి సారు డయాస్‌కి బ్యాక్ సైడు కౌంటర్‌లో ఉన్నారండి. కౌంటర్‌లో ఉంటే మమ్మల్ని అందరిని చూసారు. "ఏంటి ఇలాగా మీరందరూ ఏంటి ఇలా రెడీ అయ్యారని" అడిగారు. "సార్ కోలాటం సార్" అని చెప్పేసన్నాం. కోలాటం అని చెప్పేసరికి, "ఓహ్! 2 పాటలెయ్యండి ఇక్కడ" అన్నారు. అనేసరికి మాకందరికి చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. మా నోటితో అంటే ఆహ్, డయాస్ దగ్గరైతే మైక్ ఇవన్నీ ఉంటాయి. మరి స్టాల్ దగ్గర ఏమి ఉండవు కదా! సో, మా నోట్లతోనే సొంతంగా పాడుకుంటూ కోలాటం చేశామండి. అది కూడా ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. కోలాటం తాలూకా ఇది కూడా. సో, ఇది మాస్టర్స్. ఇంక అలా చెప్పుకుంటూ పోతే చాలా పంచుకోవాలనిపిస్తది. థాంక్ యూ సార్. మీరు పొందవలసింది ఖచ్చితంగా పొందుతున్నారు. లేట్ అయినా గూడా. సో, చాలా బావుంది మేడం ప్రయాణం. అసలు ఆ! పిరమిడ్ ఎనర్జీని ఫీల్ అయ్యారు. ఎక్స్‌పెరిమెంట్ చేసి ఆ మూగజీవాలు సున్నితమైన ఎమోషన్స్‌కి కనెక్ట్ అవ్వడము, శాకాహారమే కరెక్ట్ అని అనుకోవడము. సో, ఏది గుడ్డిగా ఫాలో అవ్వట్లేదన్నమాట. సో, చాలా బావుంది మేడం. ఇంకా ఏం చెప్పారంటే, అది షేక్ హ్యాండ్ దురద అన్నారు కదా! అదేంటదో కొంచెం క్లియర్‌గా అర్థం కాలేదది. అది నేను మళ్ళీ వింటాం మేడం. చాలా బావుందది. నిజంగానే. అంటే షేక్ హ్యాండ్ ఇప్పుడు మనకి ఒక గజ్జి, తామర అన్నది ఒక అంటువ్యాధి అంటారు కదా! సో, హ్మ్. మనం ఆ పక్కన ఎవరిదైనా ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వెంటనే అవతల వ్యక్తికి కూడా ఆ ఇన్ఫెక్షన్ సోకుతది. సో, ఆ! అది సోకుతది. సో, ఇప్పుడు సార్‌కి ఏంటుంది 3 జగత్తులు అంటే త్రిమయం చెయ్యాలని సో, అదుంది కదా! యెస్. ధ్యాన యెస్. జగత్తు అంటే 3 జ్ఞాన జగత్తులు. జగత్, శాకాహార సార్ జగత్. యొక్క ఆ! సార్ యొక్క దురద ఏంటి? 3 జగత్తులు. శాకాహార జగత్ చెయ్యాలని, ధ్యాన ఓకే. జగత్ చెయ్యాలని, పిరమిడ్ జగత్ చెయ్యాలని ఒక ఆశయంతో ఉన్నారు. సో, ఆ దురద హ్మ్. మనందరికీ అంటే ఒక చెయ్యి పట్టుకోగాల్నే ప్రతి ఒక్కరికి ఆ దురదనే అంటువ్యాధి ఓహ్! అంటుతుంది. ఏ అవును సార్. అర్థమైంది. సూపర్ మేడం. చాలా బావుంది మేడం. మీరు పత్రి సార్‌ని కలవాలన్న మీ కోరిక తీరిపోయింది. అసలు ఎక్కడ మీరు ధ్యాన మహాయజ్ఞంలో వెళ్ళడమే సేవ కోసం వెళ్లి కలిసారంటే అది ఎంత భాగ్యమో కదా! ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తామని వెళ్ళకుండా సార్‌ని కలిసి అర్థం చేసుకున్నారు. మళ్ళీ మీరు పిరమిడ్ ఓపెనింగ్‌లో సార్ రావాలనుకున్నారు, వచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు. సో, చాలా బావుంది మేడం ప్రయాణం. సో, ఇంకా మీరేం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్‌లో? ఇంకా ఎలా జరగబోతుంది?
అదే సార్ ఫ్యూచర్ లో అంటే త్రూ అవుట్ వరల్డ్ నాకున్నంత శక్తి మేరకు కూడా నా ఊపిరి అంటే నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఇదే ధ్యాన అంటే ధ్యాన ఆ ప్రచారంలో, శాకాహార ప్రచారంలో పిరమిడ్ యొక్క అద్భుతాలని, ఆ శక్తిని ప్రతి ఒక్కరికి కూడా నాకు అది ఇంట్రెస్ట్ అండి. ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఎలాగ ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఈ పిరమిడ్ కొంచెం వేసుకోండి, పిరమిడ్ బాగుంటది. సో అలా చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ మూడు ఈ మూడిటిని తో ప్రయాణం చేయడము అది నా యొక్క గోల్ అండి. తప్పకుండా మేడం. మన ఫస్ట్ గోల్ ఏంటంటే శాకాహార జగత్. సో ఆ సున్నితమైన ఎమోషన్స్ ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మనం శాకాహార జగత్తుని సాధిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, తర్వాత అందరితో అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఎస్, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి. చూశారు కదండి, ఎంతో చక్కగా మేడం గారి అనుభవాలు విన్నాము. సార్ దగ్గర నుంచి ఏ జ్ఞానాన్ని తీసుకున్నారో కూడా విన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదే విధంగా రేపు మళ్ళీ కలుద్దాం. ది కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి కొత్త కొత్త ధ్యాన ప్రయాణాన్ని కొత్త మాస్టర్ ద్వారా విన్నాం. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం. బాయ్. థ్యాంక్ యూ మాస్టర్స్.